పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టెక్కే పరిస్థితి లేదని అధికారులపై బీఆర్ఎస్ నిరాధారణమైన ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి తీర్మానం మల్లన్న విమర్శించారు. కేటీఆర్ కోట్ల రూపాయలతో బోగస్ ఓట్లతో పాటు అన్ని ప్రయత్నాలు చేసినా గెలిచే పరిస్థితి లేదన్నారు. ప్రజాస్వామ్యంలో యుద్ధం చేయలేకనే తనకు అధికారులు సహకరిస్తున్నారని, అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఓటమిని స్వీకరించలేకనే ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం మీడియా కంటే ముందు, అధికార పక్షంలో ఉన్న మా కంటే ముందు, అధికారుల కంటే ముందు తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టెక్కే పరిస్థితి లేదని, కౌంటింగ్ హాల్ నుంచి ఉత్త చేతులతో పోవడం ఎందుకని అధికారుల మీద మన్ను పోసిపోయే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ను మేము అర్థం చేసుకోగలుగుతాం, వాళ్ళ బాధను అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకంటే కేటీ రామారావు గారు వందల కోట్ల రూపాయలు పెట్టి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమంగా గెలుపొందాలని చేసినటువంటి ప్రయత్నం, గతంలో మాదిరిగా బోగస్ ఓట్లను నమోదు చేయించి తద్వారానైనా లబ్ధి పొందాలనేటువంటి ఒక కుతంత్రం, అధికార పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నా పైన అనేక బురదలు తల్లి గెలవాలనుకున్నటువంటి అన్ని ప్రయత్నాలు బెడిసి కొట్టి ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టు కోల్పోయి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక సామెత ఉంటుంది, తెలంగాణ భాషలో ఆట ఆడదాం రా అంటే పాత గజ్జలు ఉన్నాయి నేనే ఆడతా అన్నాడట.